హాయ్ అండి, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు మన వీడియో ఏంటంటే పాతగా ఉండే బకెట్స్ని కొత్త బకెట్లా ఎలా మార్చాలో ఇప్పుడు మీకైతే వీడియో చూపించబోతున్నాను. దీనికోసం అయితే మనము ఎక్కువ కష్టపడిన అవసరం లేదండి, అలానే మనం ఎక్కువ ఖర్చు పెట్టిన అవసరం కూడా లేదు. మన ఇంట్లో ఉండే వస్తువులతోనే ఈజీగా ఎలా ప్రిపేర్ చేసుకోవాలా అనే వీడియో అయితే ఇప్పుడు మనం చూసేద్దాము. ఇక్కడ చూసినట్లయితే మిలమిల మిరిచే కొత్త బకెట్ అయితే రెడీ అయిపోయింది. ఇంకెందుకు ఆలస్యం, వీడియో అయితే స్టార్ట్ చేసేద్దాము. ఇక్కడ నేను క్లీనింగ్ కోసం అయితే ఒక యాసిడ్ బాటిల్ తీసుకున్నాను. ఈ యాసిడ్ బాటిల్ వల్ల మనకు ఆ బకెట్ కుండే మురికి మొత్తం పోతుంది. కొంతమంది యాసిడ్ అంటే కొంచెం భయపడతారు, అటువంటి భయం ఏమీ లేదు. మనం క్లీన్ చేసేటప్పుడు ముందుగా హ్యాండ్స్ కి అయితే గ్లౌజెస్ వేసుకోవాలి, అలానే మాస్క్ కూడా పెట్టుకోవాలి. ఎందుకంటే యాసిడ్ కొంచెం ఘాటుగా ఉంటుంది కదా, అందుకనేసే ఇవి పెట్టుకున్నామంటే మనకి ఎటువంటి ప్రాబ్లం కూడా ఉండదు. ఇక్కడ నేను మా బకెట్స్ చూడండి ఎలా ఉన్నాయో చూపిస్తున్నాను. చాలా మురికి పట్టేసాయి, నాకు టైం లేక నేనైతే క్లీన్ చేయలేదు. ఇక్కడ చూసినట్లయితే ఆ వైట్ బకెట్ కదా, మొత్తం మురికంతా క్లియర్గా కనిపిస్తుంది. ఇప్పుడు ముందుగా మనం యాసిడ్ బాటిల్ తీసుకుందాము. ఆ యాసిడ్ నేమో ఈ బకెట్ లో మురికి ఉంది కదా, ఆ మురికి మొత్తానికి కూడా వేద్దాము. ఇక్కడ చూసినట్లయితే యాసిడ్ వేస్తుంటే చూడండి ఎలా నురగలా వస్తుందో. ఈ బకెట్ మొత్తానికి కూడా అంచుల వైపు, బ్యాక్ సైడ్ మొత్తం అంతా సైడ్స్ అంతా వేసిన తర్వాత ఈ చిన్న జగ్గు కూడా వేసుకుందాము. ఇప్పుడు మొత్తం ఈ యాసిడ్ అంతా కూడా ఈ బకెట్ కి జగ్గుకి అప్లై చేసిన తర్వాత ముందుగా మనము బకెట్ ని క్లీన్ చేసుకుందాము. ఇక్కడ మనకి బకెట్ లో ఆల్రెడీ యాసిడ్ వేసి ఉంచాం కదా, చూడండి ఇదైతే ఎలా మొత్తం ఫామ్ అయ్యిందో. మనము ఎక్కువ టైము యాసిడ్ వేసి ఉంచకూడదు, వెంటనే క్లీన్ చేస్తూ ఉండాలి, లేదంటే గట్టిగా అయిపోతుంది. ఇక్కడ చూడండి బ్రష్ తో ఇలా తీయగానే మురికి మొత్తం వచ్చేస్తుంది. ఇలానే బకెట్ మొత్తం కూడా క్లీన్ చేసుకుందాము. ఇక్కడ మనకి లోపల మొత్తం క్లీన్ అయిపోయింది. ఇక్కడ వాటర్ కొడుతుంటే చూడండి కొత్త బకెట్లా అయితే రెడీ అయిపోయింది. అలానే దీనిలానే సేమ్ బయట కూడా క్లీన్ చేసుకుందాము. ఈ బకెట్ కి ఎక్కడైనా సరే మరకలా అనిపిస్తే యాసిడ్ కొంచెం మళ్ళీ అప్లై చేయండి. యాసిడ్ వేసినాక ఇలా బ్రష్ పెట్టి మొత్తం క్లీన్ చేసేద్దాము. ఎక్కడెక్కడ మురికిలా అనిపించిన దగ్గర యాసిడ్ పడకపోతే మళ్ళీ యాసిడ్ వేసుకోవచ్చు. ఇక్కడ చూసినట్లయితే పాత బకెట్ కాస్త కొత్త బకెట్లా మారిపోయింది. మీకు చూస్తేనే అర్థమవుతుంది కదా, ఎందుకంటే ఇంతకు ముందు మీకు పాత బకెట్ ఎలా ఉందో చూపించాను. ఇప్పుడు చూసినట్లయితే మిలమిల మరిచే కొత్త బకెట్ అయితే రెడీ అయిపోయింది. దీంతో పాటు ఇప్పుడు మనము జగ్గును కూడా క్లీన్ చేసుకుందాము. ఈ జగ్గులనైనా బకెట్లనైనా సరే ఇంత మురికి పట్టినంత వరకు ఉంచకూడదు, కాకపోతే నాకు వీలు కాక నేను చేయలేదు. మంత్లీ ఒకసారి అయినా సరే మనం క్లీన్ చేసుకుంటే ఇంత మురికి పట్టదు. లోపలైతే క్లీన్ అయింది కదా, ఇప్పుడు బయట కూడా క్లీన్ చేసుకుందాము. ఇక్కడ మనకి జగ్గు కూడా క్లీన్ అయిపోయింది. ఇక్కడ చూసినట్లయితే నేను కొత్తగా కొనేటప్పుడు ఎలా ఉన్నాయో సేమ్ అలానే ఉన్నాయి, అంత కొత్తగా రెడీ అయిపోయినాయి. చాలా సింపుల్ కదా, దీనికోసం ఎక్కువగా వెయిట్ చేయని అవసరం లేదు, అలా అని ఎక్కువ టైం కష్టపడిన అవసరం కూడా లేదు. మీరు కూడా ఒకసారి మీ ఇంట్లో ఉన్న జగ్స్ అలానే బకెట్స్ ని క్లీన్ చేసి చూడండి ఎలా వచ్చాయో. కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. మీ అందరికీ కూడా ఈ వీడియో అయితే నచ్చిందనే అనుకుంటున్నాను. మరికొన్ని చిన్న చిన్న టిప్స్ తో మరికొన్ని వీడియోలతో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.